హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము ఉడిపి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఉడిపి నుంచి బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో నేను బుక్ చేసుకుంది మంగళూరు నుంచి, కానీ ఆ బస్ వయా ఉడిపి మీదనే వెళ్తుంది కదా. నేనైతే ఉడిపిలోనే ఉండిపోయాను దర్శనం తర్వాత. కానీ నేను బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ షూట్ చేసిన తర్వాత ఎంక్వైరీలో వెళ్ళి మంగళూరు నుంచి బళ్ళారి వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సు ఉడిపిలో ఏ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది అని అడిగితే వాళ్ళైతే నాకు ఒక షాకింగ్ అయితే న్యూస్ చెప్పారు. ఆ బస్ అయితే ఉడిపి నుంచి అయితే వెళ్ళదంట, వయా ఉజ్జిరే అలాగే చిక్మంగళూరు మీదకి అయితే బళ్ళారికి అయితే చేరుకుంటుందని చెప్పినారు. నాకైతే షాక్ అయితే తగిలింది. మెయిన్గా నేను 3.5 గంటలు ముందుగానే ఎంక్వైరీలు వెళ్ళి అడగడం బెటర్ అయింది. నేను 55 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మంగళూరుకి అయితే చేరుకున్నాను. నాకు బస్ టికెట్ కాస్ట్ 66 రూపాయలు అయితే పడింది. 4:30కే నేను మంగళూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాను. మంగళూరు బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూడండి. కొంచెం వాక్ చేస్తున్న కాబట్టి కొంచెం వీడియో అనేది షేక్ అయితే అవుతుంది. కొంచెం చినుకులు కూడా బాగా పడుతూ ఉన్నట్టున్నాయి. టైం అయితే ప్రజెంట్ అయితే 5:30 అవుతుంది. ప్రజెంట్ మన బస్ అయితే బస్ స్టాండ్కి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే చేరుకుంది మంగళూరులో. అరగంట అయితే డిలే అయితే అయింది, ఎందుకంటే ఆ అరగంట హెవీ రైన్ అయితే పడింది కాబట్టి బస్సెస్ కొంచెం అయితే డిలే అయితే అయ్యింది. నాకైతే ఫ్రంట్ సీట్ 5వ సీట్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. నాకు 512 రూపాయలు అయితే పడింది. మన బస్ యొక్క వ్యూ చూడండి. మనకైతే కొంచెం ఆనుకోవడానికి అన్కంఫర్ట్ ఉన్నా సరే ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే తక్కువ రేట్లో వెళ్ళాలి కాబట్టి. మనము 5:35 నిమిషాలకైతే మనం మంగళూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము బళ్ళారికి. మంగళూరు నుంచి బళ్ళారికి 449 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వయా ఈ బస్సు ఎలా వెళ్తుందంటే ఉజ్జిరే, చిక్మంగళూరు, చిత్రదుర్గ, చల్లకెర మీదుగా బళ్ళారికి అయితే చేరుకుంటుంది. బస్ టికెట్ ఫేర్ 512 రూపాయలు అయితే పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు అడ్వాన్స్గా కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుని మరి ట్రావెల్ అయితే చేయండి. ఎందుకంటే కర్ణాటకలో పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఉంది కాబట్టి, ఇది ఎక్స్ప్రెస్ బస్ కాబట్టి చాలామంది ఎక్కడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్న మీరు డైరెక్ట్గా బస్ ఎక్కి టికెట్ తీసుకున్న మనకు 512 పడుతుంది, కానీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే రిజర్వేషన్కి అయితే ఏమీ పడదు. కాబట్టి మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకునే లాంగ్ జర్నీకి అయితే ముందుగా రిజర్వేషన్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అలాగే ఉజ్జిరే మనకు ధర్మస్థలం నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ధర్మస్థలంలో బళ్ళారి వెళ్ళే బస్కి ఒక బస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి కాదు, 2 బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి కుక్కే సుబ్రహ్మణ్యం నుంచి వచ్చేది, ఇంకోటి డైరెక్ట్ ధర్మస్థలం నుంచి బయలుదేరేది. ఆ 2 బస్సులకు మీకు రిజర్వేషన్ సౌకర్యం అంటే సీట్స్ ఫుల్ అయితే మీరు 7 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉజ్జిరే చేరుకోండి. ఉజ్జిరే నుంచి మనకు మంగళూరు నుంచి బళ్ళారి వెళ్ళే బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇందులో పెద్దగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు నాకైతే పెద్దగా కనిపించలేదు. 10 మంది వరకు మాత్రమే బస్సులో రిజర్వేషన్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. నా బెస్ట్ పాయింట్ ఏమంటే ముందు సీట్ అయితే ఉంది, కానీ చాలామంది కూర్చున్నారు. ఒక 3 లేడీస్ అయితే కూర్చున్నారు. వాళ్ళు చిక్మంగళూరులో దిగిన తర్వాత టోటల్గా బెడ్ ఖాళీ ఉంటుంది. హ్యాపీగా నేను కాలు చాపుకొని లేదా అదే బెడ్ పైన వెళ్ళి పడుకోవచ్చు. ప్యాసింజర్స్ అయితే ఎక్కనప్పుడు ఎక్కువగా అందులాగా నాకు తెలిసి చిక్మంగళూరు, చిత్రదుర్గ వరకు అయితే ప్యాసింజర్స్ ఉంటారని అనుకుంటున్నాను. తర్వాత పెద్దగా అయితే ఉండరు. ఘాట్ సెక్షన్ కూడా చిన్నగా అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఫస్ట్ టోల్ గేట్కి అయితే రీచ్ అయితే అయ్యాము. మన సైడ్ లాగా టోల్ గేట్స్ అంత క్లాస్గా అయితే నాకు కనపడడం లేదు. మరి ఏదో బస్ స్టాండ్ అనుకుంటా. ఈ కర్ణాటక బస్ స్టాండ్ల యొక్క ఊర్ల పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. మనం కొంచెం పలకడానికి కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము ఇలా స్ట్రైట్గా వెళ్తే హాసన్కి వెళ్తాము. ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే మనం చిక్మంగళూరుకి అయితే వెళ్ళొచ్చు. ఇది హాసన్ వెళ్ళే రూట్, చిక్మంగళూరు వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి కొంచెం ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంటుంది. తర్వాత ఉజ్జిరే నుంచి చూసుకుంటే హెవీ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. అసలు ఎక్స్ట్రాడినరీ వ్యూస్ అయితే ఉంటాయి. కానీ మనము నైట్ అనుకుంటా ఉజ్జిరే నుంచి బయలుదేరేది. ఇప్పటికే టైం చాలా డిలే అయితే అయింది. ట్రైన్లో ట్రావెల్ చేసి ట్రైన్ వస్తుంది నోటికి తొందరగా. డ్రైవర్ సార్ అయితే సూపర్గా అయితే నడుపుతున్నాడు. కేఎస్ఆర్టీసీ వాళ్ళ యొక్క డ్రైవింగ్ స్కిల్ కానీ, మన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కూడా చాలా బాగా నడుపుతారు. కానీ మన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే బస్సులకు లాక్ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు
కొంచెం తక్కువ స్పీడ్ అయితే నడపాల్సి ఉంటుంది కాబట్టి మన డ్రైవర్ల తప్పు కూడా పెద్దగా అయితే ఉండదు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళు కూడా నడుచుకోవాలి. కానీ కేఎస్ఆర్టీసీలో అలాంటిది ఏమీ ఉండదు. ఇంకోటి కేఎస్ఆర్టీసీ బసెస్ స్పీడ్ వెళ్ళడానికైతే లాక్స్ కూడా ఓపెన్‌లోనే ఉంటాయి కాబట్టి సరిపోతది. ఉజ్జిరేకైతే చేరుకున్నాము. రాత్రి 8 గంటలకు అంటే సాయంకాలం 6:50 చేరుకోవాల్సిన బస్సు 8 గంటలకైతే చేరుకుంది. ఇక్కడ మనకు 10 నిమిషాలు టీ బ్రేక్ అయితే ఆపినారు. టీ తాగిన తర్వాత బస్సు అయితే బయలుదేరుతుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మనము ధర్మస్థల అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది బస్సు. ధర్మస్థలకి 7 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు కొంచెం ముందు వెళ్తే ఘాట్ సెక్షన్‌లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఉజ్జిరి బానే ఉంది టౌను. మరీ నేను అనుకున్నంత చిన్నదైతే కాదు. బానే ఉంది. ఒకవేళ మీరు ఈ కర్ణాటక సైడ్ ఒకవేళ ఉంటే ఖానావలిలో ఎక్కువ తినడానికైతే ట్రై చేయండి. మహా అయితే మీల్స్ 60 70 ఉంటుంది. చపాతీలు గానీ, తర్వాత రొట్టెలు గానీ, టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఖానావలిలో. ఆ నాన్ వెజ్ అవి ఇవి తినే కంటే ఖానావలిలో సింపుల్‌గా, టేస్టీగా అయితే తినడానికైతే ప్రిఫర్ అయితే చేయండి. ఘాట్ సెక్షన్ ఎంతలా ఉందంటే వర్షం హెవీగా పడుతుంది. తర్వాత పొగమంచు. ఆ పొగమంచులో టర్న్స్ కూడా ఎక్కువ తీసుకోవాలనే పరిస్థితి అయితే ఉంది. కానీ డ్రైవర్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్ అయితే నాకు బాగా నచ్చింది. నేను అతని యొక్క డ్రైవింగ్‌ని బాగా అయితే చాలా బాగా ఆస్వాదించినాను. ఇదేదో ఊరు క్రాస్ చేస్తున్నా. ఇక్కడ స్టాప్ కూడా లేదు. ఏ ఊరో మనం ఫైండ్ ఔట్ చేయలేము. ఎందుకంటే టోటల్ కరెంట్ కూడా వెళ్ళింది కొన్ని చోట్ల. సోలార్‌దేమో మరి. చాలా చోట్ల కరెంట్ అయితే పోయింది. రైన్ అయితే చాలా హెవీగా అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మనము చిక్మంగళూరుకైతే చేరుకున్నాము. రాత్రి 10:50 చేరుకున్నాము. టోటల్‌గా చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగుతున్నారు. లేడీస్ ఎస్పెషల్లీ ఇక్కడే భోజనానికైతే ఆపినారు. మరి భోజనం చేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను. మాక్సిమం ఇక్కడ కూడా మీల్స్ ఒక రూ. 100, రూ. 20 ఉండొచ్చు. కొంచెం రేట్ అయితే తక్కువైతే ఉంది. బస్ స్టాండ్ చూడండి. పెద్ద బస్ స్టాండ్ అయితే ఏం కాదు. నార్మల్ బస్ స్టాండే. చాలా బసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి మనకు. అన్ని కేఎస్ఆర్టీసీ బసెస్ అనుకుంటా. అయితే ప్రెజెంట్ మనం భోజనానికి అయితే వెళ్దాము. చాలా లేట్ అయింది. నేను మధ్యాహ్నం కూడా సరిగ్గా అయితే భోజనం అయితే చేయలేదు. ఈ బస్ స్టాండ్‌లో దగ్గర కొంచెం అట్లా ముందు ప్లాట్‌ఫార్మ్ నంబర్ 5 దగ్గర అయితే మనకు ఒక హోటల్ అయితే ఉంది. నేనైతే భోజనం అయితే చేశాను గానీ, నాకు పెద్దగా టేస్ట్ అయితే అనిపియలేదు. రూ. 80 తీసుకున్నాడు. చపాతీ పరోటా అడిగితే చపాతీ ఇచ్చినాడు. ఒకరైతే జీరా రైస్ అంటే రైస్‌ని మాడగొట్టి ఇచ్చినాడు. అతనైతే ఫైటింగ్ చేయాల్సొచ్చింది. మోస్ట్‌లీ ఇలాంటి ప్లేసెస్‌లో భోజనం అయితే అవాయిడ్ అయితే చేయండి. చిక్మంగళూరులో నాకు భోజనం అయితే నచ్చలేదు. మన బస్ నియర్లీ ఇప్పటికి 20 మినిట్స్ అయితే ఆగింది. 10:50 చేరుకున్న బస్ తిరిగి 11:15 చిక్మంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ చిత్రదుర్గ. మేబీ ఇప్పటికి నేను టైర్డ్ కావడం, మేబీ నేను చిత్రదుర్గ షూట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం. చెల్లకేరలో అయితే ఒకవేళ నేను లేసుంటే చెల్లకేర ఒకవేళ నేను షూట్ చేసే అవకాశం అయితే ఉంటే మీకు షూట్ చేసి చూపిస్తాను. లేదంటే మ్యాక్సిమం బళ్ళారిలోనే మిమ్మల్ని అయితే నేను షూట్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అక్కడైతే మిమ్మల్ని మీట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చిక్మంగళూరు కూడా హిల్ స్టేషన్స్‌కి చాలా ఫేమస్. చిక్మంగళూరు కూడా చాలామంది టూరిస్ట్ ప్లేస్ చూడడానికైతే చాలామంది అయితే వస్తూ ఉంటారు. దీని గురించి సంబంధించి డెడికేషన్ వీడియో నేను చూసింది ఎక్కడంటే నందాస్ జర్నీ. నందాస్ జర్నీలో వీడియోస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఒకవేళ ఫుల్ టూర్ ప్లాన్ లేదా ఆ ప్లేసెస్‌లో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌ని ఎలా చేరుకోవాలి, లేదా ఎప్పుడు చేరుకోవాలి అన్నీ కూడా నాకు తెలిసి నందాస్ జర్నీలో ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఛానల్‌లో ఖచ్చితంగా చిక్మంగళూరు వీడియో అయితే చూడడానికైతే ప్రిఫర్ చేయండి. ప్రెజెంట్ అయితే మనము నాకు తెలిసి ఆల్రెడీ దాటిపోయినట్టున్నాము. చిత్రదుర్గ కూడా దాటిపోయినట్టున్నాము. లేకుంటే చెల్లకెర కూడా దాటినామా అనిపిస్తుంది నాకైతే. చెల్లకెర కూడా దాటినాము. టైం చూస్తే నియర్లీ ఇప్పుడు 4 అయితే అవుతుంది. మళ్ళీ 3:50కి 4 కల్లా చెల్లకెర చేరుకుంటుందైతే అనుకున్నాను. కానీ నేను అది కూడా క్రాస్ చేసేస్తే బయలుదేరుతున్నాను. డైరెక్ట్ బళ్ళార్లో అయితే మీట్ అవుదాం.
5 గంటల 50 నిమిషాలకైతే మనం బళ్ళారికి అయితే చేరుకున్నాము. 6 గంటలకు చేరుకోవాల్సిన బస్సు 10 నిమిషాలు అయితే ముందుగానే చేరుకుంది. మన కేఎస్ఆర్టీసీ అఫీషియల్లో 5 గంటలని చూపిస్తుంది, అది రాంగ్ అంట. 6 గంటలకైతే చేరుకుంటుందని చెప్పినారు. ఏదేది ఐరావత క్లబ్ క్లాస్ బస్. బళ్ళారి నుంచి మనకు చాలా లాంగ్ జర్నీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళదు, బస్సు బయటనే ఆపేస్తున్నాడు. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.